విధి ఎంతో విచిత్రమైనదని అంటాం, కానీ విధి చాలా కఠినమైనది కూడా. తెల్లారేసరికి ఇద్దరు నిండు ప్రాణాలు బలైపోయాయి. నాకు ఎగ్జామ్ టైం అవుతుందని నేను ఇంకా తెల్లారేసరికి ఇద్దరు నిండు ప్రాణాలు బలైపోయాయి. అసలు వాళ్ళ నిర్లక్ష్యం లేదు, వాళ్ళ ప్రమేయం కూడా లేదు. కానీ ఈరోజు విశాఖ BHPV గాజువాక BHPV రోడ్లో జరిగినటువంటి ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చూస్తే హృదయ విదారకరమైన దృశ్యాలు, కళ్ళకు కన్నీళ్లు తెప్పించినటువంటి బాధాకరమైన ఘటన అని చెప్పాలి. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసేస్తోంది. BHPVలో తెల్లారేసరికి కరెక్ట్గా 7:53 ప్రాంతంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడగానే అందరూ ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతలోనే అతి వేగంగా దూసుకొచ్చినటువంటి లారీ వాహనాల మీదకి దూసుకొచ్చేసింది. 3 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. అయితే ఇందులో ఘోరమైన ఘటన ఏంటంటే ఇద్దరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా ఇదే స్పాట్లో కన్ను మూశారు. ఒకరు లక్ష్మణ్ రావు, ఆయన రేపు తన కూతురు 10th ఎగ్జామ్స్ రాయిపోతోంది, సింహాచలం స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి ఆ పాపను దర్శనానికి తీసుకువెళ్తూ ఉండగా ఇదే చోట ఆయన కన్న కూతురు ఎదుటే ప్రాణాలు విడిచారు. ఒక్కసారిగా ఆ తండ్రి ప్రాణాలు విడవటంతో ఆమె ఆ షాక్లో నుంచి కోలుకోలేకపోయింది. ఇంకొక వ్యక్తి ఎవరైతే మృతి చెందారో అతను మారికవలసకు చెందినటువంటి సతీష్. ఆయనకి ఇప్పటికే పెళ్ళయింది, ఎన్నో ఊహలు, ఇలా ఉండాలి పెళ్లి జీవితం, సో లైఫ్లోనికి వచ్చే అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఇట్లా ఒక ఊహలు ఆశలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితం కూడా ఒక్కసారిగా ఇదే ప్రాంతంలో కలలన్నీ చెదిరిపోయాయి. ఆయన కూడా ఇక్కడ విగత జీవిగా పడిపోయారు. ఈ దృశ్యాలు చూడటానికి కూడా చాలా బాధాకరంగా, ఎందుకంటే ఇంత ఘోరంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయా అనిపించింది. సో ఇప్పుడు మీకు ఒక కార్ ఏదైతే డ్యామేజ్ అయిందో ప్రమాదంలో ఆయనతో మాట్లాడించినప్పుడు, మేడం ఉదయాన్నే నేను హైకోర్టు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఇద్దరు ప్రాణాలు మా కళ్ళెదుటే పోయాయి మేడం. వారిద్దరు కూడా 2 వీలర్ మీద వెళ్తున్నారు, మా కార్లేమో ఇలా డ్యామేజ్ అయ్యాయి. ఇట్లా వేగంగా వస్తున్నటువంటి ఇదే సిగ్నల్లో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు సిగ్నల్ పడింది, కార్లు వాహనాలు ఎలా అయితే వెయిట్ చేస్తున్నాయో మేము కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం. నా కారు ముందుంది, అయితే నా వెనకాతలో ఉన్న కారుని వేగంగా వచ్చినటువంటి లారీ దూసుకొచ్చి ఆ కారును ఢీకొట్టి దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళిపోయింది. ఆ కారు నా కారుని గుద్దడం వల్ల నా కారు కూడా డ్యామేజ్ అయింది. ఇంత ఘోరంగా జరిగింది. ఆఖరికి ఇంత ప్రమాదం జరిగినా ఆ వ్యక్తి వాహనాల మీదకు దూసుకి వెళ్ళిపోయినా కూడా కనీసం ఆపలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిటిజన్స్ అంతా అలర్ట్ అయ్యి లారీని అడ్డగించి ఆపడం వల్ల ఆ వ్యక్తి ఆపాడు. ఆయన ఒరియాకి చెందినటువంటి డ్రైవర్గా తెలుస్తోంది, అంతగా కమ్యూనికేట్ కూడా అవ్వలేదు. అతను డ్రైవర్ అనుకుంటాను, బట్ చాలా ఘోరమైతే జరిగిపోయింది. ఆ తర్వాత నేను ఇప్పుడు హైకోర్టు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళానే కానీ ప్రతి సిగ్నల్ దగ్గర కూడా నాకు ఒళ్ళు గగురుపాటుకు గురైంది. ఇంకా ఏమైనా ప్రమాదం జరిగిపోతుందో అని ఒక రకమైనటువంటి ప్యానిక్లోనే నేను ఉండిపోయాను అని చెప్పారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాహనాలకు సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయిన ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం. ఉదయం అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఈ రోడ్డులో నిలబడాలి అన్నా కూడా అసలు ఎవరు సాహసించలేని పరిస్థితి, అంత ఘోరంగా జరిగిపోయిందనమాట ఈ ప్రమాదం. ఎక్కడ చూస్తున్నాం ఆ పాపదో ఎవరిదో సెల్ ఫోన్ పౌచ్ కావచ్చు, చెప్పులు, ఇక్కడ వెహికల్స్కి సంబంధించినటువంటి ఈ విరిగిపోయినటువంటి ఆ ముక్కలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏదో ఈ రక్తపు మడుగుల పైన ఇసుకను జల్లి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారు. అందరికీ అనిపిస్తోంది ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదమే జరిగింది. ఏం జరిగిందా అనేది కూడా జనరల్గా ఏమి తెలియలేనటువంటి ప్రయాణికుల్లో కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నటువంటి యాక్సిడెంట్గా ఇది చెప్పాలి. మీకు అందరికీ తెలుసు, ఆరిలోవలో కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సుని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ ఏ స్థాయిలో సినిమాటిక్ రేంజ్లో అది దూసుకెళ్ళినటువంటి ఘటన మరొక ముందే విశాఖలో జరిగిన గాజువాక BHPV రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే అసలు ఆ వెహికల్ ఎలా వస్తోంది, ఎంత స్పీడ్తో వస్తుంది, నిజంగానే అతి వేగంగా రావడం వల్ల జరిగిందా లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయిందా అని తెలుసుకోవడానికి
సీసీ కెమెరాలు అయితే కనపడుతున్నాయి. ఇది BHPV అనేది చాలా ప్రధానమైన కూడలి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, అన్ని వేస్ ఎలా కవర్ అవుతున్నాయో. ఇక్కడ SBI ఉంది, ఆపోజిట్లో టెంపుల్ ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటి జంక్షన్. ఇలాంటి జంక్షన్స్లో నామమాత్రంగా కనబడుతున్నాయి. చూడటానికి సీసీ కెమెరాలు ఉన్నాయి అని అనుకోవడమే తప్ప మినిమం మెయింటెనెన్స్ లేదు. జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక కారే చూడండి, ఆల్రెడీ అక్కడ సిగ్నల్ వేసి ఉంది. సో ఇంత స్పీడ్గా వచ్చి ఆగితే వాళ్ళు కంట్రోల్ తప్పితే, అదే సమయంలో ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తే పరిస్థితి ఏంటి? కనీసం ఇక్కడ కానిస్టేబుల్స్ పొద్దున్న హోంగార్డ్ తన విధుల నిర్వహణ కోసం వచ్చినటువంటి ఆయన కూడా ఒక్కసారిగా ఇదే రోడ్డు ప్రమాదంలో ఆయన ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తున్న టైంలో ఆ లారీ వేగంగా వచ్చినప్పుడు అతను ఒక్కసారిగా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అని కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు. సో ఆయన తర్వాత డ్యూటీకి వచ్చిన ఆయనతో కూడా మనం అడిగి తెలుసుకున్నప్పుడు నిజంగా అదృష్టవంతుడండి లక్ష్మణరావు హోంగార్డ్, లేదంటే అతను కూడా ప్రాణాలు కోల్పోవాల్సింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా అతను చాలాసేపు వణికిపోయాడు. ఆ స్థాయిలో ప్రమాదం జరిగింది. ఇక్కడైతే మాత్రం సీసీ కెమెరాలు కేవలం ఉన్నాయి అని చెప్పడానికే తప్ప మినిమం మెయింటెనెన్స్ లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఎవరి నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నా కూడా CCTVలు కూడా పనిచేయకపోతే ఏంటి అనే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది. చాలా ఘోరంగా ఉన్నాయి. అణువణువున నిర్లక్ష్యపు వ్యవహారాలు అయితే బయటపడుతున్నాయని చెప్పాలి. సో అతి వేగం అనేది మీ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ ప్రమాదాన్ని తీసుకుంటే వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళ తప్పు లేదు. యాజ్ యూజువల్గానే ఒకరు గుడికి వెళ్ళే ప్రయాణం, మరొకరు ఇంటికి వెళ్ళే ప్రయాణం, మరొకరు ఎగ్జామ్స్కి వెళ్ళాలి అనుకునే ప్రయాణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయాణం అయినప్పటికీ ఇక్కడ ఒక లారీ దూసుకొచ్చినటువంటి ఆ వేగం కావచ్చు, ఆ నిర్లక్ష్యం మృత్యు రూపంలో కబలించి ఇంతమంది కుటుంబాలను కన్నీటి పాలు చేసిందని చెప్పాలి. చాలా ఘోరమైన ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతున్నా ఇటు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కావచ్చు, పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి భద్రత విషయంలో కూడా ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ అవసరం. ఇక్కడ చూస్తుంటే సిగ్నల్స్ పడుతున్నాయి. సిగ్నల్ ఆల్రెడీ మనకి అలర్ట్ చేస్తున్నప్పుడు ఈ వేగాన్ని మనం సిగ్నల్ క్రాస్ చేయగలమా లేదా అనేది కూడా వాళ్ళకి డ్రైవింగ్ సెన్స్ ఉండాలి. కానీ మనం 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ఆగిపోతే మన టైం వేస్ట్ అయిపోతుంది అని అనాలోచితమైన థింకింగ్ చేస్తే మాత్రం ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి.